అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను మొన్న షూట్ చేశానన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను ఒక కర్రీ చేస్తున్నాను సింపుల్గా. ఇది ఒకసారి చూపించాను కదండి ఆల్రెడీ. మళ్ళీ అదే కూర చేస్తున్నాను, ములక్కాడలు ఆలుగడ్డలు. ఇది బాగుంది, ఈ రెండింటి కాంబినేషన్. నాకు అందుకే సెకండ్ టైం కూడా నాకు వండాలనిపించింది, వండుతున్నాను అనమాట. చాలా బాగుందండి, వేడి వేడి అన్నంలో సూపర్ టేస్టీగా ఉంది. నాకు మంచిగా అనిపించింది, అందుకే మళ్ళీ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ తీసుకున్నాను, జీలకర్ర, మెంతులు, ఆనియన్స్, పసుపు ఇదంతా వేసేసుకుందాము. ఓకే, ఇది వచ్చేసి నేను మార్నింగ్ టైంలో షూట్ చేశానండి. చాలా బాగుంటుంది. రైస్ కూడా ఉడుకుతుందండి పక్కన. ఇంకా టైం వచ్చేసి ఆ వీడియో షూట్ చేసినప్పుడు 10 అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ములక్కాయలు వేసుకున్నాను. ములక్కాయలు నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ ఉడికిస్తాను, కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఉడికించి. ఉడికిన తర్వాత ఒక 60-70% ఉడికిన తర్వాత కర్రీ చేస్తాను. కానీ ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ తాలింపులో వేసి వేయించుతున్నాను అనమాట. చూద్దాం, ఆలుగడ్డలు కూడా అంతే గట్టిగా ఉంటాయి కదా, అవి రెండు సేమ్ ఉంటాయి, ఇంకా ఉడుకుతాయిలే అని చెప్పేసి అట్లా వేస్తున్నాను అనమాట. దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ చల్లుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అండి. ఇది వండుతుంటేనే మంచి స్మెల్ అండి. ఆ ములక్కాయలని చూసారా, వాటిల్లో నుండి మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది బయటికి ఆయిల్లో వేయించుతుంటే. ఇంకా నాకు తెలిసి చారులో కంటే ఇట్లా వండుకొని తింటేనే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని నేను ఇట్లా తెస్తున్నాను వీక్లీ అట్లా వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఓకే, చూసారు కదా, ఒక 50% అయితే ఉడికిందండి ఆలుగడ్డలు, ములక్కాయలు. గడ్డలు కూడా నాకు చాలా ఇష్టం అట్లా తినడం అనేది. సరే, దాంట్లో కొంచెం టమాటో, ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి వేస్తున్నాను అనమాట. కొంచెం గ్రేవీ లాగా, పులుసు లాగా బాగుంటుంది, పులుపులాగా అని చెప్పేసి అది వేస్తున్నాను. ఇంకా కలిపేసుకుందాము. నేను ఉదయం కూర ఉదయమే వండుతాను, ఈ నైట్ కూర నైటే వండుతానండి. ఎప్పటిదప్పుడే అంతే. ఇంకా నేను ఉదయం వండింది నైట్ వండింది ఉదయం, అట్లా ఉండదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఇంకా ఏముంది ప్రాసెస్ ఎప్పుడు చూపించేదే కదా అని ఏం చేయించలేదు. ఉడికినాక కారం వేసాను, సాల్ట్ వేసుకున్నాను కొంచెం. చూడండి, కర్రీ అయితే అయిపోయింది. నేను ఇందులో ఎల్లిపాయలు దంచి వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ప్రతిసారి చెప్తూనే ఉన్నా కదా, ఒక ముక్క దంచుకొని ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది గుండెకి ఎల్లిపాయలు అనేది. ఓకే, చూసారండి, మంచి గ్రేవీ వచ్చింది. తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం అనమాట. రైస్ కూడా అయిపోయింది కంప్లీట్గా. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ములక్కాడ ఆలుగడ్డ కర్రీ అయితే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నాకు ఫుల్ ఆకలిగా ఉండే, నేనైతే భోజనం పెట్టేసుకుంటున్నాను అనమాట. ఓకే, చూడండి, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నానికి పెడదామని చెప్పేసి పెట్టాను, అన్నము పెడుతున్నాను. అయితే ఇది ఇంకా నాను ఒక్క ముద్ద 2 ముద్దలు తినేసరికి రిమైనింగ్ మొత్తం నేనే తినేసాను. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో ములక్కాడ ఆలుగడ్డ కర్రీ సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా నచ్చుతుంది. నాకు ములక్కాడల కంటే ఈ ఆలుగడ్డలు ఉన్నాయి చూసారా, అవి అంటేనే ఇష్టం. ఓకే, చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది అండి, తింటే కూడా భలే టేస్ట్ ఉంటుంది. ఓకే అండి, నేనైతే పనులు మొత్తం కంప్లీట్ చేశాను ఇంట్లో. ఆల్మోస్ట్ ఇక వంట కూడా అయిపోయినట్లే. ఇది వచ్చేసి ఆ రోజు నైట్ అనమాట, వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఉదయం అట్లా చేశాను కర్రీ, నైట్ వచ్చేసి ఇలా అనమాట. తెలుసు కదా, వెజిటేబుల్ రైస్ అయినా బగారా రైస్ అయినా చేసినట్టే ఖచ్చితంగా ఆనియన్స్ ఉండాల్సిందే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వండిందండి, మస్తు ఉంది, చాలా బాగుంది. రైస్ బాగుండాలి, మనం రైస్ మంచిగా వండాలి అంటే రైస్ బాగుండాలి, అన్నం మంచిగా రావాలంటే రైస్ బాగుండాలి. ఓకే, నేనైతే ర్యామ్స్కి అన్నం పెట్టిస్తున్నాను. దీంట్లోకి అయితే పెరుగు అంతే. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పుదీనా వేసుకోవాలండి. పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఒక్కటే వేసి చేస్తాను ఎప్పుడైనా సరే. నేనైతే నేను ఒకటి తెలుసుకున్నాను, పుదీనా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనేది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
ఓకే, ఇక్కడైతే ఆనియన్స్ వేసి ఇస్తున్నాను. పెరుగు ఉంటుంది లాస్ట్లో. ఇంకా బాగా రైస్లో అయినా వెజిటేబుల్ రైస్లో అయినా పెరుగు వేసుకొని తింటే ఇంకా అస్సం ఉంటుంది అనమాట. ఓకే, నేను కూడా వేసుకొని తినేసాను, అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నాకు కొంచెం వేడివేడిగా టీ తాగాలనిపించింది. టీ అయితే పెట్టేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్